హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమ కేక్స్ అండ్ వ్లాగ్స్. సో నేనైతే బేకింగ్ క్లాసెస్ తీసుకుంటున్నా అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదండి. అండ్ ఇదైతే ఫుల్ వీడియో అనమాట, దానికి రిలేటెడే. సో ఈరోజైతే డే 1 క్లాస్ అనమాట. అండ్ నేను చాలా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ చూశాను, లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా వీడియోస్ చూసి నేనైతే ఇంటి దగ్గర ట్రై చేశాను. బట్ ఎప్పుడు మంచిగా రాలేదు. సో అందుకే ప్రొఫెషనల్గా నేర్చుకుందామని చెప్పి అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు 10కి క్లాస్ అయితే నేను 9కి అయితే లేచాను. అందుకే నా ఐస్ బాగా పఫీగా అనిపిస్తున్నాయి. సో క్లాస్కి అయితే టైం అయిపోతుందని చెప్పేసి లేచి వెంటనే రెడీ అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఫుడ్ అక్కడే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, అందుకని నేనైతే ఏమి ప్రిపేర్ చేయలేదు. సో చిన్ను కూడా బయట తినేస్తా అని చెప్పారు. అండ్ నాకైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, బట్ ట్రై చేసినా కూడా మంచిగా రాలేదని చెప్పాను కదండి. అండ్ క్లాసెస్ కోసం చాలా సెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా 20 అబోవే చెప్పేవాళ్ళు, బట్ నాకు అంత ఎఫర్ట్ చేయాలనిపించలేదు. ఇప్పుడైతే నాకు రీజనబుల్గా దొరికింది, అందుకని నేనైతే వెంటనే బుక్ చేసేసుకున్నాను అనమాట. అండ్ లేయగానే హాట్ వాటర్ మిక్స్ చేసుకున్నాను, లెమన్ విత్ హాట్ వాటర్ అనమాట. చాలా వేడిగా ఉన్నాయని చెప్పేసి అయితే నేను రెడీ అయిన తర్వాత తాగాను అనమాట. అండ్ రెడీ అవ్వగానే మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ 10కి క్లాస్ అయితే 10:30 వరకు అందరూ వస్తూనే ఉన్నామన్నమాట. సో అలా 10:30కి అయితే క్లాస్ స్టార్ట్ అయ్యింది. మాకైతే బేసిక్స్ అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అండ్ ఈరోజు క్లాస్లో అయితే చాలా నేర్చుకున్నాం అనమాట. లైక్ ఏం చేస్తే ఫెయిల్ అవుతుంది, ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చాలా టిప్స్ అయితే చెప్పారు అన్నయ్య. మాకైతే బాగా మంచిగా అనిపించింది, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు మాతోటి కూడా. అండ్ అన్నీ కూడా మా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీసే చేపించి మాకైతే అర్థమయ్యేలా చేశారన్నమాట. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే వెజిటబుల్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. అండ్ పైపింగ్ టెక్నిక్స్ అయితే లంచ్ తర్వాత మాకు నేర్పించారు. యాక్చువల్లీ ఇది డే 2 క్లాస్ అనమాట, బట్ డే 1 క్లాస్ చాలా ఫాస్ట్గా ఎండ్ అయిపోయేసరికి ఇది కూడా చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి స్పాంజ్ కేక్ మీద మేము చేసిన దాని మీద చాక్లెట్ గనాచ్ అవన్నీ వేసి డెకరేషన్ కూడా చూపించారు. కప్ కేక్స్ అవన్నీ కూడా అవుట్పుట్ ఎలా వచ్చిందో అవన్నీ చూసేసాము. నెక్స్ట్ ఈ చాక్లెట్ బ్రౌనీ అండ్ ఫజ్ బ్రౌనీ ఇవన్నీ కూడా మేమే చేసామన్నమాట. అండ్ ఇవన్నీ మేము చేసినవన్నీ కూడా మాకు పీసెస్గా కట్ చేసి మాకే ఇచ్చారు. మేము అయితే ఇంటికి తీసుకెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చామన్నమాట. సో నేనైతే ఈ బేకింగ్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాను అవన్నీ కూడా నా ఫర్దర్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.